పాత కథను కొత్తగా చెప్పడంలోనే ఉంది అసలైన క్రియేటివిటీ. అందులోనూ ఈ టైప్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. అలాంటప్పుడు క్యారెక్టరైజేషన్‌లో కొత్తదనంతోనే స్టోరీని నిలబెట్టాలి. కానీ 'భర్త మహాశైలకు విజ్ఞప్తిలో' అది మిస్ అయింది. దానికి తోడు ఎండింగ్ కూడా చాలా వీక్‌గా ఉంది. ప్లాట్ లైన్ వచ్చేసి రామ సత్యనారాయణ బిజినెస్ ట్రిప్ కోసం స్పెయిన్‌కి వెళ్లి అక్కడ మానస అనే అమ్మాయితో చేసిన తప్పుని భార్యకి చెప్పలేక, అబద్ధం దాచలేక ఇబ్బంది పడుతున్న టైంలో మానస హైదరాబాద్ రావడం, వీళ్ళిద్దరి మధ్య సత్యనారాయణ ఎలా నలిగిపోయాడు, చివరికి ఎలా బయటపడ్డాడు అనేదే మూవీ కాన్సెప్ట్. రవణ సెటిల్డ్ అండ్ కంట్రోల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వరుస పెట్టి ఊరమ్మా సినిమాలు చూసిన ఆడియన్స్ కి రవితేజ కొత్తగా కనిపిస్తాడు. లుక్స్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. ఆషిక బ్యూటీతో పాటు పర్ఫార్మెన్సెస్ తో అట్రాక్ట్ చేసింది. మెయిన్లీ రవితేజతో కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. ఇక డింపుల్ హయతి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ లేక ఓన్లీ సాంగ్స్ కి సెట్ అయింది. అలాగే సునీల్ వింటేజ్ కామెడీ చూస్తాం ఇందులో. సత్య కామెడీ కూడా పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ ఇమిటేటెడ్ ఓవర్ యాక్షన్ చిరాకు తెప్పిస్తుంది. టెక్నికల్ గా డీసెంట్ మూవీ ఇది. స్పెయిన్ ఎపిసోడ్స్ అండ్ హైదరాబాద్ ఎపిసోడ్స్ ని చాలా లావిష్ గా చూపించారు. సినిమాటోగ్రాఫర్ అండ్ ప్రొడక్షన్ టీమ్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఫైనల్లీ డైరెక్టర్ కిషోర్ తిరుమల బోర్డర్ క్రాస్ చేయడానికి చాలా స్కోప్ ఉన్న, బోల్డ్ లేకుండా చాలా కమిట్మెంట్ తో మూవీని డిజైన్ చేశారు. బట్ కిషోర్ తిరుమల నుంచి కోరుకునే సెన్సిబిలిటీ అనేది మూవీలో మిస్ అయింది. ఆషికా రంగనాథ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి తీసుకున్న టైం ని డింపుల్ హయాతి మీద కూడా చూపించి ఉంటే మరో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి క్లాసికల్ ఫీల్ వచ్చేది. ఆ ఒక్క విషయంలో కిషోర్ మార్క్ మిస్ అవడంతో BMW మూవీ హిట్ స్టేటస్ కి అరడుగు దూరంలో ఆగిపోయి డీసెంట్ మూవీగా నిలిచిపోయింది. సో ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.